చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన్న దేవుడు లేఖనాల్లో మన గురించి ఏం చెప్తున్నాడో మనం గమనించమని కోరుతున్నాడు. సంగమా, మనం ఈ లోకం చెప్తున్న మాటలు మనం వింటాం. ఈ లోకం మనల్ని ఎన్నో ఇష్టాసరణ మాటలు మాట్లాడి మనం పైన నిందలు అవమానాలు వేసి మనల్ని తగ్గించి మాట్లాడుతుంది. నిజమిది. నువ్వు పనిచేస్తున్న చోటుని తగ్గించి మాట్లాడతారు. ఎందుకంటే వారిని తగ్గించకపోతే వారు తగ్గిపోతారేమో భయంతో వారు చేస్తున్న పది ఇన్సెక్యూర్ ఫీలింగ్. అది నీ కుటుంబంలో నేను తగ్గించే మాట్లాడతారు. కారణం నేను తగ్గించి మాట్లాడకపోతే వారు ఎక్కడ తక్కువైపోతారు. అవును, చాలామంది ఒక మాట అంటారు, నోరున్నోడిదే అని. నిజమేది. ఈ లోకంలో అలాగనే ఉంది. ఒక వ్యక్తికి ఏమీ తెలియకపోయినా మాట్లాడితేనే తెలిసినట్లుగా అయిపోతుందట. కానీ బైబిల్ విషయాలకు వచ్చినప్పటికీ వేరే. బైబిల్లో ఒక వ్యక్తిని తగ్గిస్తున్న భావంతో మాట్లాడట్లేదు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు లేకపోతే దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు జ్ఞానాన్ని, మన కొరకు జ్ఞానాన్ని సిద్ధపరచుంచాడు. ఆ జ్ఞానము జాగ్రత్త విన్నాడు. ఆ జ్ఞానము దేని కొరకు అంటే మన మహిమ కొరకు. చూడండి, లోకంలో మనం పాడైపోవాలని కోరుతున్న వారే బయట ఉన్నారు. కానీ దేవుడు అలా లేడు. పాడైపోతున్న నిన్ను బాగు చేయాలని కోరుతున్నవాడే. ఈ లోకము నువ్వు చెడిపోవాలని, నీ కుటుంబం పాడైపోవాలని, నీ బిడ్డలు పాడైపోవాలని, నీ బిడ్డల కన్నా వారి బిడ్డలే ఉన్నతమైన స్థాయిలో ఉండాలని చెప్పి వారు కోరుతారు. దాని కొరకు నీ బిడ్డల దగ్గర తీసుకోరు. నీ కుటుంబాన్ని చేదైన అనుభవాలకు నెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకమే అలా ప్రవర్తిస్తుంది. ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకం ఆ విధంగా ప్రవర్తిస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ లోకంలో మరొక కోణం ఉంది, మరొక విషయం ఉంది. అది దేవుని వైపు, దేవుని విషయాలు. ఈ లోకం కూడా ఆ దేవునికి భయపడాల్సిందే. ఈ లోకము కూడా ఆ దేవుని కార్యాలు చూడాల్సిందే. ఆ దేవుడు ఒకవేళ ఆయన ప్రేమిస్తున్న వారి, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని ఇష్టాసరంగా ప్రవర్తించి నాశనానికి కానీ వారు త్రోవ తీస్తే బైబిల్ చెప్తుంది, దేవుడు వరకునే ఉండిపోడు. ఎవరికి చెప్పాల్సిన జవాబును వారికి చెప్తాడు. నీ జీవితపు నాశనం గురించి దేవుడు ఎప్పుడు కోరడు. ఈ లోకం కోరుతుందేమో కానీ దేవుడు కోరడు. మనకు తెలుసు, యోసేపు జీవితము అన్నదమ్ములు నాశనాన్ని కోరారు. ఎక్కడ తీసుకెళ్ళి వేశారు చెప్పండి? గోతులో వేసేశారు. ఆ తర్వాత ఇష్మాయిల్కి అమ్మేశారు. రెండు తప్పుడు పనులు వారు చేశారు. ద్వేషము, కోపము, వారి జీవితంలో తమ్ముడు అంటే చిన్న చూపు, ఎక్కడ తమ్ముడు గొప్పడైపోతాడో ఇన్సెక్యూర్ ఫీలింగ్తో వారు అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు అడుగుతున్నాను, నేను ఎవరిని అలా ట్రీట్ చేస్తున్నారా? నీ హృదయము దుఃఖంతో నిండిపోతుందా? ఎవరు లేని ఒంటరి వ్యక్తిగా ఈ మధ్యకాలంలో అయిపోయావా? నీ కుటుంబమే అన్యాయపు మాటలంటూ, నిందిస్తూ, అవమానిస్తూ నేను ఒంటరి చేసేసారా? నేను చెప్పనా, యోసేపును దేవుడు దీవించినట్లుగా ఆమేన్, యోసేపును దేవుడు దీవించినట్లుగా నేను దేవుడు దీవిస్తాడు. ఏ చోటైతే ఈ ప్రజలు, ఏ చోటైతే దేవుణ్ణి నమ్ముతున్న వారు కూడా నేను నిందించారు, అవమానించారు, నీ పక్కన నిలబడాల్సిన వారందరూ కూడా నీకు వ్యతిరేకంగా నిలబడ్డారు, వారందరూ బట్టి కూడా నువ్వు కోపపడద్దు, కానీ నువ్వు నెమ్మది కలిగి ఉంటావు. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. తదుకు ఏం జరిగింది యోసేపు జీవితంలో? మీకు తెలుసు ఏం జరిగిందో? దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, అవును నిజమే, మనుషుడు మొదట ఇన్వాల్వ్ అయ్యి జీవితాన్ని పాడు చేయొచ్చేమో, కానీ దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు జీవితం మార్చబడుతుంది. దేవుడు అమాంతంగా పూర్తిగా అంతా మార్చేశాడు. ఎంత మార్చాడంటే బైబిల్ తెలియజేస్తుంది, అమాంతంగా తను తీసుకెళ్ళి రాజరకం ఇచ్చాడు. ఏ కుటుంబం అయితే తను వద్దనుకొని తోసేసిందో అదే కుటుంబానికి ఆశీర్వాదంగా దేవుడు చేశాడు. నేను దేవుడు అనేక మందికి ఆశీర్వాదంగా నిలబెడతాడు. నువ్వు కృంగిపోవద్దు. చూడండి, నేను ఎంత ప్రేమిస్తున్నాడు. నీ మహిమ కొరకు జ్ఞానమును దాచేట. ఆ జ్ఞానము యేసు ప్రభుని బైబిల్ చెప్తుంది. ఆయనే మహిమకు నిరీక్షణ అయినాడని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు వైపు మన కళ్ళు ఉంచితే, ఈ లోకం వైపు నుంచి మన కళ్ళు తీసి యేసు ప్రభు వైపు ఉంచితే మన దృష్టి మారిపోతుంది, మనకు నెమ్మది కలుగుతుంది, ధైర్యమును మనం సంపాదించుకుంటాం. ఈ మధ్యకాలంలో నీ పరిస్థితుల వైపు నువ్వు చూసేసావు. నీ కళ్ళు నీ జీవిత విషయాల వైపు ఉన్నాయి కనుక దుఃఖపడిపోయావు నువ్వు. ఒకసారి అలా కాకుండా
దేవుని వైపుగానే ఉంచగలిగితే, ఏసే ఆ మర్మము నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన మన నీతి అని సగం, ఆయన మన నీతి, జ్ఞానము, విమోచన, పరిశుద్ధత అయిన దేవుని లేఖనాలు చెప్తున్నాయి. నీవు నీతిమంతుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఉదయాన్న ప్రభు చేత నిర్దోషను పిలబడుతున్నావు. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. మరణుడు దేవుడు నీ పైన కోపంగా లేడు. నేను దేవుడు 2 చేతులతో ఆహ్వానించుచున్నాడు. ద లార్డ్ ఈస్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. నిన్ను పిలుస్తూ ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ప్రేమలో అతకబడాలని నిన్ను దేవుడు కోరుతున్నాడు. ఈ ఉదయం నిరసించిపోక. ఈ లోకపు తీరు అలాగనే ఉంటుంది. ఈ లోకము మారదని నీకు తెలిసిన తర్వాత ఎందుకని ఆ మారని లోకము మారిపోవాలని ప్రయత్నం చేస్తూ గొడవలాడుతున్నావు నువ్వు. ఈ లోకము ఇంకలా ఉంటుందో తెలిసినప్పుడు ఆ ప్రకారంగా నువ్వు నడడం ప్రారంభించు. ఓకే, వీరికి మారను ఇలాగనే ఉంటారు కనుక నేను నా జీవితాన్ని కట్టగల దేవుని వైపు చూస్తాను, కానీ వీరి వైపు చూడను. దేవుని వైపు మనం చూడాలి. ప్రతి విషయాన్ని కూడా ఏ రోజు ఆ రోజు వదిలేయడానికి చూడాలి. ఏ రోజు ఆ రోజు విడిచిపెట్టడానికి చూడాలి. దానిలో ఏమవుతుందంటే ప్రశాంతమైన బ్రతుకును ఈ భూమి మీద మనం బ్రతుకుతాం. ప్రభు పని, ప్రభు పరిచయం గొప్పగా చేస్తాం. కళ్ళు మూసుకుందామా? ఈ ఉదయం నీ కోసం ప్రార్థన చేస్తాను. నీ నిరాశ సమయాల నుంచి దేవుడు బయటకు నేను తీసుకురాబోతున్నాడు. మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. నిబిడలో ఈ లోకపు తీరుని గమనించి బెంగతో, బాధతో, ఇబ్బందితో, భయాలతో నిండిపోయి ఇటు తోచక అన్యాయపు స్థితిలో వేరుండగా నీవు చూచుచు విడిచిపెట్టువాడు కాదని యోసేపును దీవించిన వాడవు. నీ బిడ్డలు కూడా దీవించబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నీ లేఖనాలు వీరి పట్ల నెరవేర్చబడుతున్నాయి. అవి నెరవేర్చబడునుగాక. నీ బిడ్డలు ఏ చోటైతే నీ బిడ్డలు నేలకు కూర్చారో అదే చోట వారిని తలగా ఎత్తమని అడుగుతున్నాను. వీరి మాట, వీరి జీవితము నీ సాక్షిగా ఉండునుగాక. నీ కార్యములు వారి జీవితంలో జరిగించి వారి హృదయాల్లో నిన్ను స్థిరపరచులాగన నీ వాక్యం చేత వారిని బలపరిచి ఆదరించి మాట్లాడమని అడుగుతాం. యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతో నిరాశగా వెళ్తున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. భయపడకు. ఈ రోజు నుంచి నూతన కార్యాలు నువ్వు చూస్తావు. God bless you. See you tomorrow.